ఏంటే మంగమ్మ అట్టా వస్తున్నావ్? నీకోసం ఇక్కడ గంటరీ కాచుకుని కూర్చున్నా. ఏముందిలే అక్క, ఎణపడేస్తోచుకున్నా. ఆ కుర్రాడు రోజు నిన్ను కలుస్తున్నాడంట కదా, ఎట్టా సెట్ చేసావే వాడిని? అవునే అక్క, వాడు అసలు వినడం లేదు. కలవాల్సిందేని ఒకటే పట్టు, మొగుడి కంటే వాడే ఎక్కువైపోతున్నాడు నాకిప్పుడు. అవునా? అంత గట్టిగా పట్టేసేచా నిన్ను? మీ గురువుగారు కూడా మీ ఇంటికే వస్తుంటారు కదా, ఆయన ఏమన్నా అన్నాడా నిన్ను? అబ్బా అదంతా ఒక స్కెచ్ అక్క. మా గురువు గారు అసలు సీసల్ మనిషి. అయితే ఏదో గురువే తాపిస్తాడా? అవునే అక్క, ఆయన మా ఆయనకి ఫుల్ గా తాపించి మొదట్లో కుర్తి పరికెళ్తాడు. ఇంకా నా పరపని నేను చూసుకుని వస్తా. అందుకే కదా ఆ కుర్రాడితో రోజున నేరిక పొలం గట్టి వెనకాల కలుస్తున్నా. కానీ నా అమ్మమ్మో మంగమ్మో, నువ్వు మామూలు దానివి కాదు కదా. గురువుగారితో స్కెచ్ వేసి కొరుకుతాం. నీ రొట్టె వేరబ్బా. ఏం రొట్టమ్మా? ఏదో ఉంది దుర్గా. తెలుసులేమ్మా తెలుసు, కాని ఏం చేస్తాం, మన రాత అట్టా ఏడ్చింది. అవును దుర్గా, కష్టంగా ఉంది. ఆ తప్పుకి కారణం ఎవరమ్మా? మన మొగులు కాదా? అవును, వాళ్లే కారణం. అవునే అక్క, పెళ్ళై 10 ఏళ్లవుతోంది. రోజు చూస్తాడే కాని ఎప్పుడైనా అది కన్నెప్పుతుంది. నేను కాస్త అయినా కాలి. నాకు మనసు ఉంటది, నాకు కోరికలుంటాయి కదా. అందుకే కదా ఈ దారి తొక్కాము. ఆ కుర్రాడు కనీసం నన్ను ఒక మనిషిలా చూస్తాడు, నా మాట వింటాడు. కాని ఈ తప్పుని గురువుగారి దగ్గరుండి చేయిస్తున్నారనే బాధపరం తొలిచేస్తుంటది. పద ఇంటికి వెళ్దాం.